ఏపీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు ఎన్నికలకు జరిపించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను సమకూర్చాలని, స్వపరిపాలన ప్రజలకు అందించాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్. ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు ప్రవేశపెట్టి 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో 225 సీట్లకు గాను, అదేవిధంగా తెలంగాణలో 150 సీట్లు గాను అసెంబ్లీ ఎన్నికలు జరిపించని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉండబడే రాజకీయ పార్టీలను కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాని చెప్పి రాజకీయ పార్టీలను కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఒక ఎస్సీ సీటు పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ సీట్లు కానీ 240 సీట్లు పెరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్ నుంచి 2 సీట్లు చొప్పున 50 సీట్లలో ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఎస్సీ సీటు పెరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు, ప్రతిది కూడా రాజకీయ అధికారంతోనే అభివృద్ధి, సంక్షేమం అనేది రాజకీయ అధికారంతో ముడిపడి ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు ప్రవేశపెట్టి 29 నాటికి పూర్తి స్థాయిలో 225 ఏపీలో అసెంబ్లీ సీట్లు గాను, 153 తెలంగాణలో అసెంబ్లీ సీట్లు గాను ఎన్నికలు జరిపించి మరి నూతన సభ్యులకు అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సామాజిక వర్గాల వారు ఏపీ అసెంబ్లీ తెలంగాణలో 84 మంది పెరుగుతారు. అందరూ కూడా హ్యాపీగా, 2 తెలుగు రాష్ట్రాలు హ్యాపీగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రానున్నటువంటి కాలంలో మరి ఏదైతే జిల్లాలు పెరిగినటువంటి జిల్లాలు మరి ప్రస్తుతం అమల్లో ఉన్నాయో, అమల్లో ఉన్నటువంటి జిల్లాల స్థానంలో రేపు రాబోయే జడ్పీ ఎన్నికలు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల నుంచి, అంటే దాదాపు 32-33 జిల్లాల నుంచి నూతన జడ్పీ ఎన్నికల ప్రక్రియ చేపట్టి అన్ని జిల్లాలకి జడ్పీ చైర్మన్లు వచ్చే విధంగా మరి కొత్త జిల్లా నుంచి కొత్తగా మరి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.